వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా ఒక క్లారిటీ రావాలి. నిన్న మనం ఒక వీడియో చేసినాం. ఏంద్రి ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే ఒక నినాదాన్ని పూర్తి స్థాయిలో చాలా స్పష్టంగా, నిక్కార్సుగా, నిక్కచ్చిగా, చాలా క్లారిటీగా చెప్పిన. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక పరిణామం చోటు చేసుకుంది. మీడియాపై దాడి. ఇది మీరు విన్న ముచ్చట. ఎందుకంటే చాలా రకాలుగా సోషల్ మీడియా మాధ్యమాలలో, కొన్ని పత్రికలలో, కొన్ని ఛానళ్లలో కుట్రపూరితంగా కావాలని పదే మీడియాపై దాడి అంటూ ఒక అంశాన్ని ప్రచురించే ప్రయత్నం చేసిన. ఒక సంస్థపై జరిగిన దాడి మీడియా మీద ఎలా దాడి అవుతుంది? ఒక సంస్థ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని అకారణంగా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు ఏదో పూర్తి స్థాయిలో కూడా భవిష్యవాణి చెప్పినట్టుగా వాళ్ళ ఏది అనాలోచితమైన వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పడం ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. ఎందుకంటే పూర్తి స్థాయిలో నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ పూర్తిగా యావత్తు సమాజానికి మొత్తం తెలవాలి. ఒక మీడియా మీద దాడి కాదు, ఒక సంస్థ మీద దాడి. అందులో ముఖ్యంగా కూడా అది వాళ్ళ యొక్క సొంత అపరాధం వల్ల జరిగిన దాడి. వాళ్ళు సొంతగా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తమ్లేన్ పెట్టడం, అది వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో ఆ వ్యక్తికి ఇబ్బంది గురి చేసే విధంగా సమాజంలోకి తప్పుడు ప్రచారం పోవడంతో పాటు ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబం సఫర్ అవుతూ, సామాన్యమైన వ్యక్తి అంటే ఎవరైనా లైట్ తీసుకుంటారేమో కానీ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, దాంతోపాటు మాజీ మంత్రి, ప్రస్తుతానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు సంబంధించి వ్యక్తిగతంగా పెడితే ఎవరు ఊరుకుంటారు? టార్గెట్ వ్యక్తిగతంగా ఎలా చేస్తావు నువ్వు? మీడియా మీద ఎట్లా దాడి జరుగుతుంది? అది ఒక సంస్థ మీద జరిగిన దాడిది. గతంలో గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా మా వైఆర్టీవీ మీద కేసులు కాలే, ఇంకా చాలా సంస్థల మీద కేసులు కాలే, అయినా కాలేదా? మరి అప్పుడు ఏడిపోయింది మీడియా మీద దాడి? ఈరోజు పూర్తి స్థాయిలో ఏంది అంటే మన గడప దొక్కి మన వరకు వచ్చే వరకు అది దాడి కాదు. ఇక దాని మీద రౌండ్ టేబుల్ సమావేశాలట, ఆ సమావేశాలట, ఈ సమావేశాలట. ఎక్కడి సమావేశాలు, ఎవని సమావేశాలు? నా తెలంగాణ గడ్డ మీద ఉంటూ, నా తెలంగాణ గడ్డలో ఉంటూ ఏంది ఇదంతా? ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చర్చించాల్సిన అంశం ఏంటి అంటే, ఒక్కసారి మీరందరూ కూడా చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీడియా మీద దాడి అంటూ రకరకాలుగా దాన్ని పోర్ట్రైట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా మన మీద ఒక రకమైన ఆరోపణ చేసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలుగా, ఇక్కడ యువతగా, ఈ ప్రాంతవాడిగా మనం పోరాటం చేయాల్సింది ఎవరి మీద? ఇన్నాళ్ళు నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం చేస్తున్నాం. నియామకాల పూర్తి స్థాయిలో మళ్ళీ పోరాటం చేస్తున్నాం. ఈరోజు నీళ్లు బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో 89,000 కోట్లతోని మన నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు. ఇక నిధుల విషయంలో పూర్తి స్థాయిలో ఢిల్లీకి ఏ విధంగా పంపిస్తున్నారో మీరే చూస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణలో మరో పోరాటం అవసరం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరో పోరాటానికి రణమై సై అంటూ కదలాల్సిన అవసరం ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా కూడా పూర్తి స్థాయిలో మనం చూడాల్సింది ఏంటి అంటే, మీడియాకు సంబంధించి తెలంగాణ మీడియా ఏంది, ఆంధ్ర మీడియా ఏంది. తెలంగాణ మీడియా, ఆంధ్ర మీడియా ఉంటుందా అంటే ఉంటుంది, బాజాప్తుగా ఉంటుంది. ఎందుకు ఉండదండి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాల్సిన వ్యక్తులు హైదరాబాద్ గడ్డ మీద ఉండి, నడిగడ్డ మీద ఉండి ఇక్కడి వాళ్ళను, ఇక్కడి వ్యక్తులను, ఈ ప్రాంత బిడ్డలను, ఇక్కడ పోరాటం చేసిన వ్యక్తులను వ్యక్తిగతంగా కించపరుస్తే మనం ఎట్లా అనేది ఒకసారి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే నిన్న ఒక వార్త ట్రోల్ అయిపోయింది. ఎవరు? మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పిన అంశం ఒక్కసారి ఇక్కడ చూడరు. మీడియా ముసుగులో ఏంది అంటే స్లాటర్ హౌస్లు అంటూ కూడా చూడొచ్చు. ఒక పథకం ప్రకారం ప్రసారాలు, కేటీఆర్ పై వ్యక్తిగత హననం, మీ ఆయుధాలతో దాడులు చేస్తే ఊరుకోవాలా? మహాన్యూస్పై జరిగింది దాడి కాదు, నిరసన. యాజమాన్యం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. మేము దాడులు చేస్తే తట్టుకోలేరు,
ఆంధ్ర నుంచి తెలంగాణ విడదీశారనే కేసీఆర్ పై కోపంతోనే కుతంత్రాలు. ప్రజా కోర్టులో మీకు శిక్షలు తప్పవు. ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం. ముఖ్యమంత్రి నీళ్ల మంత్రి ఇద్దరు అజ్ఞానులే. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్. జగదీష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ను ఈ విధంగా ఉంటే ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడాను. మహాన్యూస్ తెలంగాణ వ్యతిరేక సంస్థ. ఉద్యమం నుంచి వ్యతిరేక వార్తలే ప్రసారం. కేసీఆర్ కేటీఆర్లపై పిచ్చి పిచ్చి రాతలు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒక్క కేసు లేదు. రేవంత్ ఆదేశాలతోనే గెల్లు శ్రీనివాస్ అరెస్ట్. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా ఇక్కడ మనం ఇది చూసాం. నేనేమంటున్నానంటే ఈ ఇద్దరు స్టేట్మెంట్లను ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో చర్చించాలి. ఎందుకు చర్చించాలంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం ఏదైతే ఉందో అది పల్లె పల్లెన గడప గడపకు రావాలి. మన తెలంగాణ ఉద్యమంలో మన ముఖ చిత్రాలను చూపించడానికి వీళ్ళు ఎంత అసహించుకున్నారో తెలుసా? మనం మాట్లాడే భాషను ఎంత వల్గర్గా కించపరిచిలో తెలుసా? తెలంగాణ వ్యక్తి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? అరే భయ్, మనం తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే ఆ ఉద్యమాన్ని చూపెట్టడానికి కూడా వీళ్ళకు చేతులు రాలే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిల్లు కాబట్టి ఆయన మీద వ్యక్తిగత ప్రచారం చేస్తారు. కేటీఆర్ మీద వ్యక్తిగత ప్రచారం చేస్తారు. హరీష్ రావు మీద చేస్తారు. కవిత మీద చేస్తారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ముందుండి నడిచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్లిలో వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వ్యతిరేక వార్తలు రాస్తున్నారు. ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం పల్లె పల్లెకు విస్తరించాల్సిందే. ఇది నా ఒక్కడి మాట కాదు, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజల మాట. ఎందుకంటే మా తెలంగాణ మీద ఇప్పటికే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. వాస్తవం మిత్రులారా, ఈరోజు పూర్తి స్థాయిలో మనందరం తెలుసుకోవాల్సిన విషయం, నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ ఎడహరి అని మనం పాట పాడుకున్నాం, గుర్తున్నదా తెలంగాణ ఉద్యమంలో? అదే ఈరోజు జరుగుతున్నది. ఎందుకంటే మన ప్రాంతం వాడు జై తెలంగాణ అని జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకని రణం చేసి కలబడి తిరబడిన పోరాటం చేసిన వ్యక్తి లేడు. ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఎవరున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది? ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి పల్లె పల్లె తిరిగిన వాళ్ళకి తెలుసు కదా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాలలో ఎలాంటి అవసరాలు ఉన్నాయనేది. ఈరోజు అవన్నీ లేకుండా పోయింది. సో తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలైంది, తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, దీనికి సంబంధించి అన్ని తెలిసిన వాడైతే ఏమన్నా చేయగలుగుతాం. అసలు తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులతోని రాష్ట్ర పరిపాలన నడిపిస్తే ఎట్లుంటుంది అంటే గిట్లనే ఉంటుంది. మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ వ్యక్తులు మాత్రమే ఉన్నారు కానీ పరిపాలనా వ్యవస్థ మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుంచి నడుస్తుంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్న మాటలు. ఒక సంస్థ మీద జరిగిన దాడిని మీడియా దాడి మరి వ్యక్తిగతంగా వ్యక్తిని హననం చేసే విధంగా, వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే మనం ఏమనాలి? ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కథనాలు ప్రసారం చేయడం లేదా చండాలమైన థంబ్లైన్స్ పెడితే ఎట్లుంటుంది తెలుసా? బద్దలు బాసింగాలు చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఏమనుకుంటున్నారు? ఇక్కడి యువత అంటే ఏమనుకుంటున్నారు? అరిచేతిలో అగ్గిని రాజేస్తారు. ఈ తెలంగాణ మీద, మా తెలంగాణ రాష్ట్రం మీద, మా యువత మీద, మా ప్రజల మీద, మా వ్యక్తుల మీద మాత్రం మేము తెలంగాణ ఉద్యమంలో 2 నినాదాలు బలంగా ఉండేది. పరాయి వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని తరిమేస్తాం. మా ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో పాతి పెడతాం. ఇది తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున నినాదించిన గర్జించిన నినాదాలు. ఇప్పుడు మళ్ళీ అలాంటి నినాదాలు కానీ గర్జన కానీ మళ్ళీ మొదలవుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నాను, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఏంది అంటే ఆంధ్ర మీడియా అనేది మనం తప్పుదోవ పట్టిస్తున్నది, ఆంధ్ర మీడియా కుట్రలు చేస్తున్నది. ఒక వార్త ప్రసారం అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో కూడా అది ఏంది సబ్ ఎడిటర్ కానుండి మొదలు పెడితే దాని కానుండి ఎడిటింగ్ కానుంచి పూర్తి స్థాయిలో ప్రసారం అయ్యే వరకు కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా ఆంధ్ర వ్యక్తులు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం మన తెలంగాణ మీద, మన తెలంగాణ అస్తిత్వం మీద, మన తెలంగాణ రాష్ట్రం మీద పూర్తిగా కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఉధృతమైన పోరాటం చేయాలి. ఆంధ్ర మీడియా గో బ్యాక్ అంతే. లేదు ఇట్లా కుదరదు అన్నా అని ఎవరన్నా మాట్లాడితే బద్దలు బాసింగాలు చేయరు. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. 1200 మంది విద్యార్థుల పోరాటంతో వచ్చిన రాష్ట్రం. 1969లో 600 మంది విద్యార్థుల అమరవీరులతో వచ్చిన రాష్ట్రం. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన రాష్ట్రం. 6 లక్షలకు పైగా తమ జీవితాలను సాక్రిఫై చేసి ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ జీవితాలను వదులుకున్న తర్వాత వచ్చిన రాష్ట్రం ఇది. ఒక్కరితో మొదలై ప్రతి ఇంటికి
ఊళ్ళల్లో ప్రతి గ్రామంలో హనుమంతుడు ఎట్లనో అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ల ఉద్యమం నడిపించే వ్యక్తులు తయారైన తర్వాతనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం ఇంకా కూడా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, నేను దాదాపుగా కొన్ని ఛానళ్ళను చూసా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా దగ్గర క్లారిటీ ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది, నిక్కచ్చిగా చెప్తా. ఎవరికి తలొగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఇప్పటికీ కేసులైనా ఎదుర్కొంటున్న పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరుగుతున్నా, ఎంతకైనా తెగబడి ఉన్నా, ఎంత దూరమైనా పరిగెడతా, ఎంతకైనా నేను పోరాడుతూనే ఉంటా. నా చేతిలో ఉన్న కొన్ని నేను చెప్తున్నా. దాదాపుగా నిన్న ఏదైతే ఒక సంస్థ మీద జరిగిన దాడిని 22 ఛానళ్ళు అండి, మీడియా మీద దాడి ఎక్కడి నుండ్రా మీడియా మీద దాడి? ఎవర్రా మీరంతా? మా బిడ్డలేనా? అసలు మీరు ఈ ప్రాంత బిడ్డలేనా? ఒక సంస్థ మీద జరిగిన ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో కించపరుస్తూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి కూతలు కారుకూతలు రాస్తారా? ఏ హక్కు ఉంది? ఏ స్వేచ్ఛ ఉంది మీకు? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను భంగం వాటిల్లే విధంగా ఏ విధంగా చేస్తారు మీరు? నిన్న మా తెలంగాణ బిడ్డలను అరెస్టు చేసి లోపడేసే ప్రయత్నం చేసిళ్ళు. కోర్టు జడ్జి కర్రు కాల్చి వాత పెట్టిండు, బెయిల్ ఇచ్చిండు. మళ్ళీ ఇంటికి పోయి ఇల్లంతా సెర్చ్ చేయాలన్నట పోలీసులు అక్కడికి వెళ్ళి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రిక్వెస్ట్ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మొత్తం చెప్తున్నా, పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే మీ వ్యక్తిగత జీవితాలు అంటే మీ ఉద్యోగం పోయే వరకు అవుతుంది. ఈ తెలంగాణలో చాలామంది లాయర్లు, అడ్వకేట్లు ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం పరిపాలన జరగపోయినా కూడా మాకు మేము రాజ్యాంగం చట్టాలను వ్యవస్థలను గౌరవిస్తాం. కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి అయినా మిమ్మల్ని సస్పెండ్ చేయించవచ్చు. నేను చెప్తున్నా, మీరు ఎవరో ఆదేశాలు వచ్చినాయని మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయకూర్రి. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులను భంగం వాటిల్లే విధంగా చేయకండి. నేను చెప్తున్నా కదా, ఆంధ్ర మీడియా గో బ్యాక్. నిన్న ఎవరు మంత్రి జగదీష్ రెడ్డి, ఇది ట్రైలర్ మాత్రమే, ఇది దాడి కాదు, జస్ట్ మేము మంచిగా చెప్పినాం అని చెప్పిండు. ఇది గుండె ధైర్యం అంటే? నల్గొండ బిడ్డనా మజాకా? ఒక ఆట ఆడుకున్నాను నిన్న. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర మీడియా ఎప్పుడైతే మన అసత్యాలను ప్రచారం చేయడం, మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడుతుందో ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. దయచేసి నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్న విషయం ఇది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదైనా ఈరోజు పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే కదా, సుంకిశాల కానీ, జూరాల కానీ, ఉస్మాన్ సాగర్ కానీ ప్రాజెక్టులకు సంబంధించి పగుళ్ళు వచ్చినాయి. దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థలో స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభమైనాయి. దాదాపుగా 50-52 అంశాలు పర్టికులర్గా ఉంటేనే ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు వస్తాయి. ఆ 52 అంశాలను పట్టుకొని మనం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి, స్కూళ్ళల్లోకి వెళ్దాం. ఒక్క స్కూల్ కూడా ఉండదు, అన్ని మూతపడతాయి. తెలుసా? ఇది వ్యవస్థలను, మన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కించపరిచే విధంగా, మన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, మనల్ని బలహీనపరిచే విధంగా మీరు అందరూ మాట్లాడవచ్చు. కేసీఆర్, కవిత, హరీష్ రావుని ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిర్రు కాబట్టి వాళ్ళకు బాధ, ఆవేశం కట్టలు తెంచుకొని ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనాల్సిందే. ఈ నినాదం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోరు. తెలంగాణ ఛానల్ ఏవి, ఆంధ్ర ఛానల్ ఏవి, తెలంగాణ పేపర్లు ఏవి, ఆంధ్ర పేపర్లు ఏవి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నా రాష్ట్రం, మన రాష్ట్రం, మనం పోరు చేస్తున్న రాష్ట్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా. మన అస్తిత్వాన్ని, మన మీద కుట్రలు జరుగుతున్నాయి. ప్రజాపోరులో నిరసనలు, ధర్నాలు, రాస్తోరోకలు చేసి ముట్టలు చేసిన అది ఒక రకమైన ఉద్యమం అయితే, మీడియా ముసుగులో జరుగుతున్న మరో ఉద్యమం జరుగుతున్నది. మన మీద కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి రావట్లే, కథనాలను ప్రచురింపజేస్తున్నారు. వ్యక్తులను పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి. నేనేమంటున్నానంటే మన బిడ్డలకు సపోర్ట్ చేయండి. మన ఛానళ్ళు చూడురి బై, అబద్ధాల కూరు, అంగట్లో అమ్ముడు పోయే ఛానళ్ళ గురించి మనకెందుకు? అందుకే ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదాన్ని పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోండి. రైట్, వీళ్ళ స్టేట్మెంట్ 100% కరెక్ట్ అండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయినా పూర్తి స్థాయిలో వీళ్ళ స్టేట్మెంట్ను మనం పూర్తిగా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందే. రైట్, ఇక ఇంకొక విషయాన్ని చెప్పాలి. అయితే ఒక స్పష్టమైన అంశం ఏంటి మీ అందరికీ తెలుసు, నేను చాలా సందర్భాలలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను.
ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత 2022-23 గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అనేది తారాస్థాయిలో చేరింది, మామూలుగా చేరతలేరు. నీకేదైనా పని కావాలా, ఫైల్ ఇట్లా జరగాలంటే కింద నోటు వెళ్ళాల్సిందే, ఫైలు కదలాలంటే నోటు వెళ్ళాల్సిందే. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశం. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెట్టరేగిపోతున్నది. ఇది కొన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించి సర్వే చేసినాయి. వాళ్ళు పూర్తిగా కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిర్రు, చాలా స్పష్టంగా కూడా చెప్పిర్రు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు మళ్ళొక అలాంటి అంశాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సంతలో సరుకుల రాష్ట్రంలో రేషన్ కార్డుల దందా జోరుగా జరుగుతున్న ప్రచారం. ఇగో సంతలో సరుకుల రాష్ట్రంలో రేషన్ కార్డుల దందా జోరుగా జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. నిరుపేదల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. గ్రామాలలో రేషన్ డీలర్లే దళారులుగా మారి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే సమాచారం. మరోవైపు ఫీల్డ్ విజిట్ చేసి అర్హులను గుర్తించాల్సిన అధికారులు ఆఫీసుల నుంచి కాలు బయట పెట్టడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. కుర్చీ నుంచి కదలకుండా తమకు తోచినట్లుగా నచ్చిన వాళ్ళని అర్హులుగా గుర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రేషన్ కార్డుల దందా జోరుగా సాగుతుందని ప్రచారం జరుగుతుంది. 5,000 కొట్టు రేషన్ కార్డు పట్టు. రాష్ట్రంలో రేషన్ కార్డుల దందా సీఎం సొంత జిల్లాలో జోరుగా చేతివాటం. కొత్త రేషన్ కార్డుల పేరుతో జనం దోపిడీ. ఏంది? దళారులుగా మారిన రేషన్ డీలర్లు ఎంఆర్ఓ ఆఫీసులలో ఆపరేటర్లకు కమిషన్లు ఇస్తూ రేషన్ కార్డులను ఇప్పిస్తున్న వైనం. ఫీల్డ్ విజిట్కు దూరంగా అధికారుల నిర్లక్ష్యంతో అర్హులకు అందని కార్డులు. మీకు ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. నేనేమంటున్నానంటే, గ్రామీణ ప్రాంతాలలో అంటే మన పల్లెలలో, ఈ దేశానికి పట్టుకొమ్మలైన మన గ్రామీణ ప్రాంతాలలో మీరు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీటీఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మొదలు పెడితే మీరు పూర్తి స్థాయిలో కూడా ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ శాఖకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ దగ్గర రూపాల కట్టలు ఉన్నాయా, నీ పని 10 నిమిషాలలో అయిపోతుంది. నీ దగ్గర రూపాల కట్టలు లేవా, నీ కాలుకున్న చెప్పులు అరిగేంత వరకు తిప్పిస్తారు. ఇది వాస్తవమైన విషయం. ఇది ప్రభుత్వం తప్పు కాదు, అలా అని ప్రజల తప్పు కాదు. వ్యవస్థలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల తప్పు. కొంతమంది అధికారులు లంచాలకు మగ్గిపోయి లంచం ఇస్తేనే మేము పనిచేస్తామనే విధంగా జరుగుతున్న పరిణామం ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలకు చాలా స్పష్టంగా ఈరోజు రేషన్ కార్డుల విషయంలో పైసా కొట్టు రేషన్ కార్డు పట్టు అనే ఎపిసోడ్లు చూసారు కదా. దీంతో పాటు మీకు మరొక ఎపిసోడ్ కూడా చూపెడతా. ఒకసారి ఇది కూడా చూడరు, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి అంటే, ఇగో ఇది చూసిలా, అనర్హులకు పింఛన్ జాబితాలో చిత్ర విచిత్రాలు, పర్యవేక్షణ లోపం, ఇష్టానురీతిగా పథకం, నిబంధనలు గాలికి ఇష్టారాజ్యంగా పంపిణీ. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా గ్రామం పేరు మీదనే పెన్షన్. జంటైన ఒంటరి మహిళలకు అందుతున్న నగదు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు జమ. దళారుల సృష్టితో నకిలీ దివ్యాంగుల లబ్ధి. అర్హత ఉన్నా అందుకోలేక కొందరు దుస్థితి. రాష్ట్రంలో పెన్షన్ అవకతవకలపై చాలా క్లారిటీ అంటూ కూడా చూడొచ్చు. నేనేమంటున్నానంటే, ఇప్పటి వరకు మీరు కేవలం రేషన్ కార్డు కొట్టు చేతికి పట్టు అన్నారు కదా, పైసా కొట్టు రేషన్ కార్డు పట్టు. అదేవిధంగా చనిపోయిన వ్యక్తులకు పింఛన్ వస్తున్నది, ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ తల్లిదండ్రులకు పింఛన్ వస్తుంది, జంటైనా ఒంటరి వాళ్ళైనా కూడా పింఛన్ వస్తుంది. దాంతోపాటు ఒక గ్రామం పేరు మీద పింఛన్ వస్తుంది. దాంతోపాటుగా ఇంకా మరీ లోతుగా వెళ్తే ఆశ్చర్యకరమైన విషయాలు ఇలా కోకొల్లలుగా ఒక గ్రామం పేరు మీద కూడా రావడం చాలా ఆందోళనకరమైన విషయం. మీరు అనుకుంటున్నారు 1000 కోట్ల రూపాయలు పక్కదారి బట్టి అవినీతి సొమ్ముగా మారిపోతున్నది. 1000 కోట్ల రూపాయలండి. ఈరోజు కేవలం మీరు రేషన్ కార్డు ఒక్కటే చూస్తున్నారేమో, రేషన్ కార్డుతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా పెన్షన్లు కూడా పక్కదారి పట్టిపోతున్నాయి. అసలు సిసలైన లబ్ధిదారులకు ఏ ఒక్క రూపాయి చెందట్లేదు అనేది వాస్తవమైన విషయం, క్లారిటీ ఇది. ఈరోజు 1000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజాధనం వృధాగా పోతుందనే విషయం. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంటుంది, మంత్రులది వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. వ్యవస్థలో ఎవరు తప్పు చేస్తున్నట్టు? మనందరం చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది అధికారులు అవినీతికి అలవాటు పడిపోయి, అవినీతిలో పూర్తి స్థాయిలో ఆరితేరిపోయిన తర్వాత
జరుగుతున్న ఈ ఈ అంశానికి సంబంధించి మనం చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కొన్ని అంటే జిల్లాలకు సంబంధించి నేను చెప్తున్నా, కొన్ని జిల్లాలలో భయానకరంగా అంటే మామూలుగా కూడా కాదండి, చాలా చోట్ల కూడా ఈ అవినీతి అనేది పెట్టరేగిపోతున్నది. అధికారుల వల్ల జరుగుతున్న ఘోర తప్పిదం వల్ల రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల లాస్. ఇక్కడ ఏదన్నా కొత్త పథకం వస్తుంది అంటే పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డు కావాలంటేనేమో 5,000 ప్రజల్ని, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా మనం అత్యాధునికమైన యుగంలో అడుగుపెట్టినాం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పూర్తి స్థాయిలో ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా లంచం కూడా ఏ విధంగా పెట్టరేగిపోతుందో చూడండి. అంటే వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎంత దారుణంగా అయిపోయింది అని చెప్పడానికి ఒక మా ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గ్రిప్ లేకపోవడం వల్ల, దాంతోపాటు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల 1000 కోట్ల రూపాయలతో పాటు సామాన్యుల నడ్డి విరుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక గింతగానో అవినీతి జరుగుతూ ఉంటే ఇంకేం చేస్తామండి, మీరే ఆలోచించండి. దానికి మించి ఇంకేం ఉంటుంది. రైట్, నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు. ఒక్క నిమిషం, ఎందుకంటే అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండు, ఇది మన అందరికీ కావాల్సిన విషయం. ఇది వీళ్ళ భజన పేపర్లు ఉంటాయి కదా, ఒకసారి ఇక్కడ చూడండి. చాలా క్లారిటీగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు నిన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఏం జరిగింది అనేది ఒకసారి మన అందరం కూడా చూడాలి. ఒకసారి ఫోటో చూడండి ఫస్ట్, ఓకేనా. ఇది స్టేజీ. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్. ఓకే, చాలా క్లారిటీగా ఈ ఫోటో మీ అందరికీ కనబడింది కదా. మరి వీళ్ళని ఎందుకు చూపెడుతున్నా అంటే ఇందులో ఒక మర్మం దాగి ఉన్నది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏందండి? భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? భారతీయ జనతా పార్టీ. దానికి ఇక్కడ ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. సో ఒకసారి స్టేట్మెంట్ చూడండి. నిజంగా ఇది చదువుకున్నోళ్లను నవ్వించే విధంగా, ఎట్లా అంటే దాన్ని చూస్తేనే ఎంత సిల్లీ అనిపిస్తుంది అంటే ఒకసారి మీరే చూడరు. ఇగో కాంగ్రెస్ హైకమాండ్కు తెలంగాణ ఏటీఎం. అర్థమైందా? ఇది కాంగ్రెస్ హైకమాండ్కు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎవరు చెప్తుర్రు ఇది? కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తున్నాడు. పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఒకసారి చూడండి. రేవంత్ సర్కార్ వచ్చాక వారిపై తెలంగాణలో ఇంకా అవినీతి కొనసాగుతుంది, రాష్ట్రంలో కొత్తగా ఏమీ మార్పు జరగలేదు, నిజామాబాద్ సభలో అమిత్ షా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనం పూర్తిగా చూడాల్సిన అంశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిపోయిందంటూ ఈ దేశానికి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి, మన భరతమాతకు సంబంధించి ఈ మొత్తం భారతదేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి గారు చెప్పే విషయం ఏంటి అంటే తెలంగాణ ఏటీఎంగా కాంగ్రెస్ పార్టీకి మారిపోయింది. మరి అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఆధారాలతో సహా తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టొచ్చు కదా. మరి ఈ స్టేట్మెంట్లు ఇచ్చుడెందుకు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుడెందుకు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిపోయిందని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ కూడా వస్తే ఏటీఎంలానే మారిపోతుంది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యమా? అంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? మా రాష్ట్రంలో మా పైసలన్నీ దొబ్బి తీసుకుపోతున్నారనాలా? తెలంగాణ రాష్ట్రం ఏటీఎంలా మారిపోయిందనేది కేంద్ర మంత్రికి సంబంధించిన అమిత్ షా నిన్న నిజామాబాద్ సభలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పిండు. మరి నిజామాబాద్ సభలో చెప్పినప్పుడు ఇదే అమిత్ షా గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే అమిత్ షా గారికి సంబంధించి మరి దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? నువ్వు నా మీద ఆరోపణలు చేయి, నీ మీద నేను ఆరోపణలు చేస్తా, మనం ఇద్దరం దోస్తులం, బయటికి మాత్రం కొట్టుకొచ్చినట్టు చేయాలి. ఇదా మీరు చెప్పే నీతి? లేకపోతే మీ అధికారంలో ఉన్నాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం, ఇదా మీరు చెప్పేది? లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం పైసలనంతా దోసుకుపోతుర్రని చెప్తుర్రా? లేదు రేపు పొద్దుగల మేము అధికారంలో వస్తే మేము కూడా గిట్లనే చేస్తామని చెప్తున్నారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు? ఏటీఎంలా మారుతుందని రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.
ఇక దాంతో పాటుగా నిన్న ఏపీలో విలీనమైన 4 గ్రామాలను తెలంగాణలో కలపండి అంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల వినతి పత్రం ఇచ్చిండు. ఒకసారి ఇక్కడ చూడండి. మావోయిస్టులతో మాటలుండవు, ఆయుధాలు పట్టిన వారితో చర్చలు, ఇదే మోడీ ప్రభుత్వ విధానం. అందరూ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి, లేదంటే వచ్చే మార్చి నెలాఖరి నాటికి ఎవరూ మిగిలరు. రేవంత్ జీ తెలంగాణ నక్సలైట్ల అడ్డా కాకుండా చూసుకోండి అమిత్ షా అంటూ కూడా చెప్పిన విషయం నేను చాలా సందర్భాలలో చెప్పాను. చాలా ఏంది అంటే స్పష్టంగా కూడా చెప్పాను. నా దగ్గరికి వచ్చిన చాలామంది అంటే పూర్తి స్థాయిలో కూడా చాలామందికి సంబంధించి నేను ఏమని చెప్పినా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి చర్చల పేరుతోని చాలామంది నాయకులు అంటే మావోయిస్టు పార్టీల నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిన కొంతమంది వ్యక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏం చేసిల్లంటే మావోయిస్టులతో చర్చలు జరపాలి అంటూ కూడా ప్రభుత్వాలు కానీ వ్యక్తులను కానీ వ్యవస్థల నుంచి వెళ్ళిన వ్యక్తులు పూర్తి స్థాయిలో అడిగే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు అనే పదమే వాళ్ళ నోటి నుండి ఉచ్చారణ కూడా రాదు, వాళ్ళ చెవులకు కూడా వినబడద్దు. అది వాళ్ళ ప్రభుత్వం యొక్క నినాదం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది చాలా స్పష్టం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులతో మాటలు ఉండవు అని కేంద్ర మంత్రి అమిత్ షానే చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను అందుకే ఏమని చెప్పానంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోకి రండి. అడవి బాటలో అడవి పోరులో ఉన్న అన్నలందరూ కూడా అడవిలో ఉండి పూర్తి స్థాయిలో ప్రజల రక్షణగా ఉద్యమాలు చేస్తున్నారు కదా. మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్న అవినీతి మీరు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన విజన్ కానీ విజనరీ కానీ సిద్ధాంతం కానీ అవన్నీ కరెక్టే. కానీ నేడు ఉన్న పరిస్థితులలో అవన్నీ కూడా తప్పు అని నేను అనట్లే. అవి పక్కగా కూడా అంటే ఈరోజు ప్రజలు కూడా జనజీవన స్రవంతిలోనే ఉంటారు తప్ప అడవులలోకి వచ్చే ఆలోచనలు ఎవరు లేరు. అంతేందుకు ఈ రోజులలో ఉన్న యువత ఫోన్ లేకుండా ఎవరైనా ఉండగలుగుతారా? అలాంటి అడవులలోకి వచ్చి చచ్చిపోతామని తెలిసి కూడా అక్కడికి ఎందుకు వస్తారు? ఉద్యమం పోరాట స్ఫూర్తి, మనం మాటలు చెప్పడానికి డైలాగులు పేల్చడానికి అవన్నీ వాస్తవాలే కావచ్చుగాక, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అసాధ్యం. అది ఇప్పుడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇతరత్ర అన్ని విషయాలలో కూడా ఇది అసాధ్యమైన ముచ్చట. కాబట్టి నేనేమంటున్నానంటే జనజీవన స్రవంతిలోకి రావాల్సిందే. కండిషన్ సప్లై కాదు, ఖచ్చితంగా మీరు రావాల్సిందే. అడవి బాటలో మీరు పోరాటం చేస్తూ మీ ప్రాణాలు కోల్పోతే మళ్ళీ పూర్తిగా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాలు కావచ్చు, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో అడవులలో పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్తున్నారు. ఇది నా మాట కాదు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల మాట ఇది. మీకు ఎవరు తప్పుడు సంకేతాలు ఇస్తాలో ఏందో నాకైతే తెలియదు, కానీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. సో ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోతాయి ఇట్లనే ఉంటుంది అంటే ఒకనాటి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు కాదు, ఒకనాటి ఆలోచనపరమైన విధానాలు కాదు, నేటిది కలియుగం. ఇక ఎట్లుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి ఇది ఒక అంశం. అయితే నిన్న తుమ్మల నాగేశ్వరరావు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మంత్రివర్యులు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి, పదవి వచ్చినప్పటి నుండి ఏదైనా మంచి పని చేసిండంటే నిన్న ఒక మంచి పని చేసిండు. ఎందుకంటే ఏపీలో విలీనమైన 4 గ్రామాలు తెలంగాణలో కలపమన్నారు చూడు, అది మంచి ముచ్చట. మన బిడ్డలు మనతోనే ఉండాలి, మన బిడ్డలు మనతోనే ఉండాలి. ఏపీలో కలుపుడైందా? సో మొత్తానికి అది సక్సెస్ కావాలని మనం అయితే కోరుకుందాం. ఇక దాంతోపాటుగా దీనికి రిలేటెడ్గా మరో అంశాన్ని చూద్దాం. ఇక్కడ రేవంత్పై బీజేపీకి ఎందుకంత ప్రేమ? ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంల తెలంగాణ మారిందని మీరే చెప్తున్నారు. మోడీ సైతం ఆర్ఆర్ ట్యాక్స్తో దోసుకుంటున్నారు అన్నారు. మరి ఎందుకని సిబిఐ ఈడీతో విచారణకు ఆదేశించారు? నేను అడిగిన పాయింట్ ఇదే ఎగ్జాక్ట్గా. ప్రజాధనం లూటీ చేస్తుంటే కేంద్రం అడ్డుకోలేదా? ఢిల్లీలో కుస్తీ, తెలంగాణలో దోస్తీ ఎందుకు? బీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక రేవంత్ను పావులా వాడుకుంటున్నారా? అమిత్ షాను ప్రశ్నించిన కేటీఆర్. నేను నిన్న చెప్పింది ఇదే కదా, ఇప్పుడు చెప్పింది ఇదే కదా. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన అమిత్ షా చెప్తున్నాడు. గట్లనే నేనేం చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సిబిఐ కానీ ఈడీని పంపించేసి మోదీ వచ్చినప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఎన్ని పేర్లు ఉన్నాయనుకున్నాను. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా లేని ట్యాక్సులు కడుతున్నారు. ఇవన్నీ దోపిడీ వ్యవస్థ, చీకటి వ్యవస్థ పెట్టరేగిపోయి వసూలు చేస్తున్నది. ఈరోజు
ఈడీ సిబిఐలను పంపించి విచారణ చేయమని అడుగుతున్నాం, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడద్దు కదా. వాళ్ళకు పదవి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. వాళ్ళకు పదవి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడి చేసే విధానం మరోలా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మా తెలంగాణ ఏటీఎంలో మీకు మారుడు ఎందుకు, మీ కథ ఎందుకు? అందుకే నేను చెప్పిన ప్రాంతీయ పార్టీ అధికారంలో తెలంగాణ గలం దళం బలం, ఖచ్చితంగా అధికారంలో మనమే ఉండాలి. మన రాష్ట్రం కోసం మన బిడ్డలం మనం ఉంటేనే అంత వర్కౌట్ అవుతుంది. వేరే వాళ్ళు ఉంటే ఏమవుతుంది? జాతీయ పార్టీలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? 18 నెలలు ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. ఏం చేసిల్లు వీళ్ళు? ఓ ప్రాజెక్టు కట్టిల్లా, ఓ స్కూల్ కట్టిల్లా, ఓ ఏంది ఒక వైద్యశాల ఏమన్నా కట్టిల్లా, దవాఖానా కట్టిల్లా, ఏదైనా ప్రభుత్వాన్ని కట్టిల్లా, ఇందిరామ ఇల్లు ఏమైనా ఇల్లులు ఇచ్చి పేదలకు ఇచ్చిలా? ఏది లేదండి. ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉంటుంది అనే సామెత ఉన్నది. గట్లనే ఉన్నది ఇక్కడ తెలంగాణలో. మన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే తమిళనాడులో చూడండి ద్రవిడ పార్టీలు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, అదే నేటి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి. 10 సంవత్సరాలలో ఏంది 50 సంవత్సరాలలో జరగాల్సిన అభివృద్ధి కేవలం 10 సంవత్సరాల్లో కొట్టిపడేసిలు. కేసీఆర్ ప్రభుత్వంలో భూముల రేట్లు అమాంతం 20% పెరిగిపోయినాయి. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే విషయం ఇది. సో చాలా స్పష్టంగా కూడా దయచేసి నేను తెలంగాణ ప్రాంత ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జాతీయ పార్టీలను నమ్మితే నిన్న మునుగుతాం మనం. ఇప్పుడు ఆల్రెడీ విలవిలలాడుతున్నాం సముద్రంలో పడి. సో పూర్తిగా కూడా ప్రాంతీయ పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే మంచిది. అది గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా ఏదైనా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అనేది చాలా అవసరం. ప్రాంతీయ పార్టీలు ఉంటే పోరాటం చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఎట్లా? ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. ఏది? మా సాయి ఎందుకన్నా అంటే మా ఉద్యమ దోస్తు కాబట్టి, మేమందరం కలిసి పనిచేసినాం కాబట్టి. తెలంగాణ ఉద్యమంలో సాయి లేని ప్రతి సభ చాలా స్పష్టంగా కనబడుతుంది. సాయి లేని పాట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం తారాస్థాయిలో చేసి కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినా రావడానికైనా పూర్తి స్థాయిలో కూడా తన గొంతుతో, తన పూర్తి స్థాయిలో పాటతో తెలంగాణలో పూర్తిగా ప్రజలందరినీ కూడా ఉద్యమం వైపు ఆకర్షించే విధంగా అనేక పాటలు పాడి ఈరోజు మన మధ్య లేకుండా పోయిండు. సార్ చూద్దాం. మాటల పూదోట పాటల మూట, సాయి చంద్ అసలైన ఉద్యమకారుడు, పాటలతో సమాజాన్ని ప్రభావితం చేశాడు. సాయి చంద్ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. నిన్న రజనీ సాయి చంద్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు దివంగత సాయి కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, గుంగిడి సునీత, వేదికపై భాగోద్వేగానికి గురైన సాయి చంద్ సతీమణి రజనీ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక మిత్రుణ్ణి కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ గొంతుకను కోల్పోయాను. ఎన్నో పాటలతోని ఈ సమాజాన్ని చైతన్యవంతం చేశాడు. చాలా పాటలు, అది వివక్ష విషయంలోనైతేనేమి, ఉద్యమంల విషయంలోనైతేమి, రకరకాలుగా అనేక పాటలు అనేక రకాలుగా కూడా తను ఒక వందలాది వేలాది స్టేజీలలో తన పాటలతో అలరించి మన మధ్య లేకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సాయితో స్నేహం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే సాయి లేకపోవడం ఎంత మైనస్ అనేది ఈరోజు ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాలలో కూడా, అంటే గతంలో ప్రభుత్వం ఇప్పుడు విపక్షంలో చేస్తున్న ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతుంది. సో ఇక దాంతోపాటుగా మరో అంశం, అక్షరాల 1,00,000 కోట్ల పంట కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం. నేను చెప్పలే, కేసీఆర్ ప్రభుత్వం అంటే బంగారు పంట. అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది. ఒకసారికి ఇక్కడ చూడుర్రి, మీకు అంకెల గ్యారెంటీతో సహా 2023-24లో తెలంగాణ రైతులు పండించిన పంట విలువ 1.16 లక్షల కోట్ల రూపాయలు. 2014-15లో కేవలం 45,000 కోట్ల రూపాయలు మాత్రమే. చూడు, డబల్ అయిపోయింది. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 45,000 కోట్ల పంట పండిస్తే మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి 1.16 లక్షల కోట్లు, మనం 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో 70,000 కోట్ల రూపాయలకు దిగుబడి విలువైంది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం నిలవడానికి ఆ కాళేశ్వరం, ఆ కేసీఆరే ముఖ్య కారణం.
నేను చెప్తున్నా కదా, అంతకు మించి ఏది లేదు. ఇది కేంద్ర అర్ధగణాంక శాఖకు సంబంధించి నిన్న వెల్లడించింది వీళ్ళు. నేను చెప్తాను, తెలంగాణ పసిడి పంటలకు నెలవుగా మారింది. రైతన్న పండించే పంటల విలువ అంతకంతకు పెరుగుతున్నది. వరుసగా 2 ఏళ్ల పాటు తెలంగాణ రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ 1,00,000 కోట్లను దాటింది. 2022-23లో 1.13 లక్షల కోట్ల విలువైన పంటలు పండించిన రైతులు 2023-24లో ఏకంగా 1.16 లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేశారు. సాక్షాత్తు ఇది కేంద్ర అర్ధ గణాంక శాఖకు సంబంధించి వెల్లడించిన వివరాలు. 2011-12 నుంచి 2023-24 వరకు దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల సంపద సృష్టికి సంబంధించిన నివేదిక కేంద్రం విడుదల చేసిన విషయం. నేను మళ్ళీ ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, వ్యవసాయం అనే దాన్ని దండగ కాదు, వ్యవసాయం పండగ. ఎట్లా అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి అనేక రంగాలు కూడా ఉంటాయి దాని అనుబంధంగా. ఇప్పుడు వ్యవసాయాన్ని దుక్కిదున్నడానికి యంత్రాలు అవసరం, విత్తనాలు అవసరం అంటే ఫర్టిలైజర్లు, దాంతోపాటు వ్యవసాయ కూలీలు, దాంతోపాటు మార్కెట్ యార్డ్లు, దాంతోపాటుగా విద్యుత్ శాఖ కానీ నీళ్లు కానీ, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వ్యవసాయం మీద పంట సృష్టి అంటే దాన్ని అనుబంధంగా పూర్తి స్థాయిలో ఎన్ని రంగాలు ముడిపడి ఉంటాయంటే ఇక మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోలేము. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేసిండు. వ్యవసాయాన్ని చేసి దాని తర్వాత విద్యా వ్యవస్థ మీద పడ్డాడు, ఆ తర్వాత ఆసుపత్రి మీద పడాల్సి ఉండే. ఇంతలో అధికారాన్ని మనం చేతులారా పోయిన పరిస్థితి చూసాం. ఇక చూడురి, వచ్చిరు కదా, మా కాంగ్రెస్ వచ్చినాక ఏమవుతుంది అనా? కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? మార్పు 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 మార్పు. ఎవరిలో మార్పు వచ్చింది? ఆనాడు పదవుల్లో లేని వాళ్ళందరికీ కూడా నేడు పదవులు వచ్చినాయి. ఆనాడు విపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు అధికార పీఠంలో ఉన్నారు. ఆ రోజు కనీసం కార్లు కూడా లేని వాళ్ళు ఇలా బంగ్లాలు అయిపోయినాయి, విల్లాలు అయిపోయినాయి, ఎకరాల ఫామ్ హౌస్లు అన్నీ అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయండి. ఇక చూడురి, రప 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 సినిమా డైలాగ్, పుష్ప 2 డైలాగ్ కాదు ఇది, ఒకసారి చూడు. రప 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 రిజిస్ట్రేషన్లు, అక్రమ లేఅవుట్లకు అధికారిక ముద్ర, బిగ్ బ్రదర్స్ కనుసన్నలలో నిబంధనలకు తూట్లు, గండిపేట రహస్యం, 200 ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్, రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కు వివాదం, కోర్టులో ఉన్న 10 ఎకరాలకు నాలా మార్పిడి, DAGPA రద్దయిందని రిజిస్ట్రేషన్ శాఖ తప్పుడు ఎంట్రీ, TS బీపాస్ తాత్కాలిక పర్మిషన్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఒకే రోజు 18 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన గండిపేట SRO ఫిర్యాదు వచ్చినా ఆగకుండా మరో 5 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు, 5 ఫ్లాట్లకు తుది భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, గుట్టు రట్టవడంతో 18 ప్లాట్లకు సంబంధించి తాత్కాలిక అనుమతుల రద్దు, తెర వెనుక కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా ఆరోపణలు, తాజా నిషేధిత జాబితాలో చేర్చిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన శాఖ అంటూ కూడా చూసిన విషయం. ఇక్కడ ఒక ఎకరం 20 నుంచి 30 కోట్లు ఉంటుందన్న, 20 నుంచి 30 కోట్లు ఉంటుంది. ప్రభుత్వ జాగాకు సంబంధించి ఏది అంటే అది సికిందర్ గూడకు సంబంధించి ఇది 1/P కానీ లేదా 17/P కానీ 18/P కానీ సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామానికి సంబంధించి ఎవరైతే ఆ బుర్ర జ్ఞానేశ్వర్ అని ఉంటాడు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి డెవలప్మెంట్ చేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూమికి ఇక్కడ ఏమైపోయింది అంటే, వెనకట ఒక సామెత ఉన్నది, మీ అందరికీ గుర్తున్నదా? కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా గిట్లనే అయిపోయింది. సామాన్యులకు కార్యాలయంలో చిన్న పనికి వెళ్ళినా కాదు, కానీ డబ్బున్నోళ్లకు మాత్రమే ఇగో ఇట్లా రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. ఇది మా ప్రభుత్వం. ఇగో మార్పు వచ్చింది చూడు. ప్రభుత్వ జాగాలను ప్రైవేటు వ్యక్తులకు, తెర వెనక కోట్లాది రూపాయల కుమ్మక్కు. ఏం చేద్దాం మరి? ప్రభుత్వకు సంబంధించి గండిపేట రహస్యం ఇది. 1, 2 కాదు, చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు ఇవే. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే, అన్న మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ భూములన్నీ కూడా చిన్నగా మెల్లమెల్లగా చేజారిపోవడంతో పాటు వివాదంలో ఉన్న భూములు కూడా క్లియర్ అయిపోతూ ఎక్కడికక్కడ కూడా చేతులు మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకు మించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇంకేం చెప్తాను చెప్పుర్రి. ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఇక ఇంతకు మించి మనం ఏం చేద్దాం? ఇంతకు మించి చేసేది ఏముండదు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇంకా ఏముంటుంది? ఇక చూడుర్రి, సెక్రటరియట్ మీకు తెలుసు కదా, రాష్ట్ర ప్రజల తలరాత మార్చే దేవాలయం. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది అభివృద్ధికి చిరునామా. ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో నడవడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం పెట్టుకున్న భవన్ తెలంగాణ భవన్, సెక్రటరియట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సెంటిమెంట్గా మారిపోయింది. ఏంది ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏంది అంటే, ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు అడుగు పెడితే వాళ్ళ ముఖ్యమంత్రి పదవి పోతుందని ముఖ్యమంత్రులు రారు, వాళ్ళకి ఆ సెంటిమెంట్. దాని తర్వాత ఏమైపోయింది, అలా పని చేస్తే మనం సెటిల్ అయిపోతాం, సెటిల్మెంట్లు చేయొచ్చని అధికారులకు ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి రాడు, ఇలా కూసోడు,
ఏమైపోతుంది ఆఖరికి అంటే అక్కడ ఒక దందాలు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోతున్నాయి. ఇగో ఇక్కడ చూడరు ఏం రాసిల్లో సెక్రటరియట్లో సెటిల్మెంట్లు పంచాయతీరాజ్లో ఒక అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ వరకు దందా. ప్రమోషన్ల కోసం భారీగా డబ్బుల డిమాండ్. ఫైలు ముందుకు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే. సాయంత్రం 5 తర్వాత సచివాలయంలోనే వ్యవహారాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం మంచితనాన్ని ఆసరగా తీసుకొని కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పదోన్నతులకు సంబంధించి భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా సెక్రటరియట్లోనే ఇలాంటి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఎక్కడ తమ పదోన్నతులు ఆగిపోతాయోనన్న ఆందోళనతో ఉద్యోగులు సైతం ముడుపులు ఇస్తున్నట్లుగా చర్చ జరుగుతున్నది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విమర్శలు వచ్చుడైంది సెక్రటరియట్లో పాలన కంటే సెటిల్మెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని అల్ల పనిచేసే ఉద్యోగులే లొల్లి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీరు ఎక్కడైనా చర్చించుర్రి జరిగే ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఏంటి అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఉంటే భయం ఉంటుంది, అధికారులకు సంబంధించి ఉంటారు, మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు భలే ఏంది క్లాస్కు పంతులు పోకపోతే విద్యార్థులు ఎట్లుంటారో గాడ కూడా గంతే. 4 కోట్ల మంది జీవితాలకు సంబంధించి ఇక్కడ మన భవిష్యత్తుకు సంబంధించిన దేవాలయంలా భావించే సెక్రటరియట్లో సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయింది. అరే పదోన్నతుల విషయంలో కూడా డబ్బులు డిమాండ్ చేస్తే ఇక ఆయన ఏం ఉద్యోగం చేస్తాడు? ఆయన కూడా అవినీతికి పాల్పడతాడు. అవినీతి పెట్టరైపోతే చివరికి ఏమవుతుంది? మళ్ళీ సామాన్యుని అడ్డు విరగాల్సిందే. అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి అన్ని డబ్బులు ఎక్కడ నుండి వస్తాయంటే మళ్ళీ అట్లనే సంపాదిస్తారు. ఏముంటుంది? ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు అదోటి ఇదోటి పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్లలో భాగంగా జరిగే వ్యవహార శైలి. అంతకుమించి ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరు చూడు, ఇంత జరిగితే మనం ఏం చేస్తాం? తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే విషయం ఇదే. నేను ఏమంటున్నానంటే చాలా స్పష్టంగా చెప్తున్నా. మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పుడు ఏంది అంటే ఈ లైవ్ జరుగుతున్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇక్కడ కుట్రలు జరుగుతాయి. ఎట్లా కుట్రలు జరుగుతాయి అంటే ఇక్కడ రిపోర్ట్లు కొట్టి చాలా రకాలుగా ఛానల్కి సంబంధించిన లైవ్ 900 వేయినా 1000 వేయినా 500 వేయినా దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ కొన్ని వ్యవస్థల దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా గట్టనే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ కనబడుతుంది కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. ఈ లైక్ అనేది